హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను శశికుమార్. మీరు ఆప్షన్ ట్రేడింగ్లో ఉండుంటే కనుక ఈ డౌట్ మీకు డెఫినెట్గా వచ్చి ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్లో నేను సెన్సెక్స్ చూస్ చేసుకోవడం బెస్టో ఆర్ నిఫ్టీ చూస్ చేసుకోవడం బెస్టా? ఒకప్పుడు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ లాగా ఉండేది సిచ్యువేషన్. బట్ ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీని మంత్లీ ఎక్స్పైరీ చేయడం వల్ల అండ్ ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీని కూడా మంత్లీ ఎక్స్పైరీ చేయడం వల్ల ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అన్నవి యాజ్ అన్ ఆప్షన్ ట్రేడర్ కొంత తగ్గాయని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇలా తగ్గిన ఈ ఎన్విరాన్మెంట్లో మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేయడం బెటరా, నిఫ్టీలో ట్రేడ్ చేయడం బెటరా అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కనుక నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ని కనుక చూసినట్లయితే మనకి నిఫ్టీ 50లో 50 స్టాక్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనం సెన్సెక్స్లో కన్సిడర్ చేసినప్పుడు 30 స్టాక్స్ మనకి సెన్సెక్స్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నిఫ్టీకి సంబంధించిన 50 స్టాక్స్లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. అండ్ సెన్సెక్స్కి సంబంధించినంత వరకు ఆ 30 స్టాక్స్గా ఉండడాన్ని మనం చూస్తున్నాము. అండ్ ఒకరోజు సెన్సెక్స్ 300 to 500 పాయింట్స్ చాలా ఈజీగా మూవ్ అవ్వగలిగే సిచ్యువేషన్ ఉన్నా మనం నిఫ్టీలో అది మాత్రం 50 to 100 పాయింట్స్ మూవ్ అవ్వడం అన్నది కొంత టఫ్గా ఉన్న సిచ్యువేషన్ని చూస్తున్నాం. ఇలా మనకి నిఫ్టీలో 50-100 పాయింట్స్ మూవ్మెంట్ అన్నది కష్టంగా ఉండడము అండ్ సెన్సెక్స్లో ఈ 300 to 500 పాయింట్స్ చాలా ఈజీగా మూవ్ అవ్వడానికి ఉన్న సిచ్యువేషన్స్ని మనం కనుక అర్థం చేసుకుంటే నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ స్టాక్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చిన స్టాక్స్ ఉండడం వల్ల ఒక స్టాక్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఇంకొక స్టాక్ ఇంకో డైరెక్షన్లో మూవ్ అవ్వడం, లేదా దానికి సంబంధించిన న్యూస్ ఏదో వచ్చి ఒక స్టాక్ ఒక 20 స్టాక్స్ ఒక డైరెక్షన్లో ఉంటే ఒక 20 స్టాక్స్ ఇంకో డైరెక్షన్లో ఉండి, లేదా సడన్ న్యూస్ ఏదన్నా వచ్చి ఆ స్టాక్కి సంబంధించి వోలటైలిటీ ఒక 2-3 స్టాక్స్లో కనుక ఉండుంటే ఈ బ్యాలెన్స్ అనేది అచీవ్ అయ్యి ఈ 50 స్టాక్స్కి సంబంధించి హోమోజినియస్గా అవన్నీ కలిసి ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వడం అనేది కొంత టఫ్గా ఉండే సిచ్యువేషన్ ఉంది. బట్ అదే మనం సెన్సెక్స్లో గమనించినప్పుడు లిమిటెడ్ స్టాక్స్ 30 స్టాక్స్ ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అండ్ నిఫ్టీకి సంబంధించినంత వరకు స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ 50గా ఉంది. బికాజ్ ఇట్స్ ప్రైస్ ఈజ్ అరౌండ్ 25,000 to 26,000. అండ్ అదే మనం సెన్సెక్స్లో గమనించినప్పుడు స్ట్రైక్ ప్రైస్ అన్నది 100గా ఉంటుంది. అండ్ ఒక రోజులో మనం కంపేర్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ని టచ్ చేసే ప్రాబబిలిటీ అన్నది మనకి అది సెన్సెక్స్లో ఎక్కువగా అండ్ నిఫ్టీలో తక్కువగా ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ అదే మనం నిఫ్టీలో మాట్లాడుకోవాల్సి వస్తే నిఫ్టీకి సంబంధించినంత వరకు ఒక ఎట్ ద మనీ ఎక్స్పైరీ అయిన నెక్స్ట్ డే మనం చూసుకుంటే మనకి 150 to 200 ప్రీమియమ్స్ ఎట్ ద మనీగా ఉంటుంది. అండ్ నిఫ్టీ లాట్ సైజ్తో మనం కంపేర్ చేసుకుంటే 75 into 200 అప్రాక్సిమేట్లీ మనకి అది 15,000 రూపీస్గా ఉందని మనం చూస్తున్నాం. అదే మనకి సెన్సెక్స్లో కంపేర్ చేసుకున్నప్పుడు అది 300 to 400 రూపీస్ ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం ఈ 400 into లాట్ సైజ్ అనేది 20గా ఉండడం అప్రాక్సిమేట్లీ హాఫ్ ఆఫ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అన్నది హాఫ్ ఆఫ్ ఇయర్ ట్రేడ్కి మీరు ఏదైతే పెడుతున్నారో నిఫ్టీలో దాంట్లో హాఫ్గా ఉండడం వల్ల సెన్సెక్స్ అన్నది కొంత ఇక్కడ మనకి అడ్వాంటేజెస్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నిఫ్టీని కనుక మనం చూసినట్లయితే ఈ 100 to 150 పాయింట్స్ రేంజ్ ఏదైతే మూవ్ అవుతుందో ఈ పాయింట్స్లో మనం ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి స్కాల్ప్ చేద్దామన్నా, లేదా ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని వెయిట్ చేద్దామన్నా సరే అది కొంత టఫ్గా ఉండే అవకాశం ఉంది. బట్ సెన్సెక్స్కి సంబంధించినంత వరకు ఇది కొంత ప్రైస్ మూవ్మెంట్ అన్నది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం స్కాల్పింగ్ అండ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మీరు కనుక కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాము అనుకుంటే నిఫ్టీకి సంబంధించినంత వరకు మనం ఒక 200 స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటే అదే మనకి సెన్సెక్స్లో 300 to 500 స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసేంత స్కోప్ ఉంది ఫర్ లార్జ్ ట్రేడర్స్. సో ప్రైస్ మూవ్మెంట్కి సంబంధించిన ఇంప్లాయిడ్ వోలటైలిటీ అనేది మనకి సెన్సెక్స్లో కొంత ఎక్కువగా ఉంటే మనం అది నిఫ్టీలో తక్కువగా ఉండాలని చూడవచ్చు. సో మనకి ఈ ఇంప్లాయిడ్ వోలటైలిటీ ఇంపాక్ట్ ఉండి మనకి ఏదైనా గామా ట్రేడ్ ఎక్స్పైరీ రోజున కనుక గామా బ్లాస్టింగ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ సెన్సెక్స్ ఏదైతే ఉందో ఈ సెన్సెక్స్లో కొంత ఎక్కువ మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే ఇలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న ఎసెట్ అయినా కూడా సెన్సెక్స్లో ప్రైస్ డిస్కవరీ అనేది చాలా అబ్నార్మల్గా ఉండడము అండ్ ఎక్స్పైరీ డే వోలటైలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం పెట్టిన స్టాప్ లాస్ కొన్నిసార్లు మనకి ఆన్ చార్ట్ కనబడకుండానే హిట్ అయిపోయి మన ట్రేడ్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా లేకుండా లేదు. సో ఇలా మనకి సెన్సెక్స్ ఆర్ నిఫ్టీకి సంబంధించి డిఫరెంట్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా మనం ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉన్నది. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం కన్సిడర్ చేయవలసింది కొరిలేషన్. సో ఈ కొరిలేషన్ ఫ్యాక్టర్ మనకి 98%గా ఉండడం వల్ల
రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశం కూడా 98% ఆఫ్ ద టైమ్స్ మ్యాచ్ అవుతూ ఉండడం. లైక్ నిఫ్టీ కనుక అప్ సైడ్ మూవ్ అవుతుంటే సెన్సెక్స్, ఒకవేళ సెన్సెక్స్ కనుక అప్ సైడ్ టర్న్ తీసుకుంటే నిఫ్టీ, ఇలాగా ఒకదానితో ఒకటి డీకపుల్ అవ్వకుండా వాటి డైరెక్షన్స్ని మెయింటైన్ చేస్తున్న రీజన్ ద్వారా సో మనం ఈ అనాలిసిస్ ఏదైతే చేస్తున్నామో ఈ అనాలిసిస్ ప్రకారం మీరు మీ ఓన్ రిస్క్ స్ట్రాటజీ ఏదైతే ఫాలో అవుతున్నారో దానిలో మీ మూమెంట్కి అండ్ రిస్క్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఆ రిస్క్ అనాలిసిస్ మీకు సపోర్ట్ చేస్తుందా లేదా, అండ్ ఆ రిస్క్ అనాలిసిస్ని మీరు తీసుకుంటున్నప్పుడు ఆ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మూమెంట్ ఏదైతే ఉందో ఇది మీకు సపోర్ట్ చేస్తుందా లేదా అన్న విషయాన్ని మీ రిస్క్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేవి సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది అండ్ మోర్ ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఆప్షన్స్కి సంబంధించినంత వరకు ఈ అనాలిసిస్ ఎలా ఉంది అన్న విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ మీ అనాలిసిస్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.